నమస్తే. నాతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నమస్తే చరణ్ గారు. నమస్తే. మొదటగా డిఎస్సి మెగా డిఎస్సి ఎక్కడికి పోయిందని హరీష్ రావు అడుగుతున్నాడు, మాజీ మంత్రి. మీరు మేనిఫెస్టోలో చాలా కీలకంగా ఉంది మెగా డిఎస్సి అనేది. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోమంటున్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఎట్లా చూస్తారు? హరీష్ రావును చూసో పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి ప్రకటించింది. ఈరోజే దాని మీద కూడా డిస్కషన్ అయింది. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మాట వాస్తవం. ఆ మాటకు కట్టుబడి ఉంది. అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు గ్రూప్ 1 కనీసం ఎగ్జామ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బురద చల్లడానికి మాత్రమే హరీష్ రావు గారు ఒకసారి ఇంటర్వ్యూలో 1:100 ఉండాలని, ఒకసారి ఇంకా నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చిన ప్రతి హామీని కట్టుబడి ఉన్నాం. ఇప్పటివరకు 161 గ్యారెంటీ అమలు చేసినాం. ఖచ్చితంగా 417 161 అంటే దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ టైంలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేదు. దానిలో కాంగ్రెస్ పార్టీ దేశంలో నెంబర్ 1 ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ, మా మంత్రులు మా అధికారులు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. 30,000 మందికి ఏమో నియామక పత్రాలు ఇచ్చినట్టున్నారు, మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు. మా హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, అది ఉద్యోగాలు మేము ఇచ్చినట్లు లెక్క. అది మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఉద్యోగాలు ఇచ్చారు అంతే కదా అన్నట్లు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. 2014 అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా 2014 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ సంవత్సరం అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పింది కేసీఆర్ గారు. వారు టీఎస్పీఎస్సీలో 13 పేపర్లు లీక్ అయినాయి 10 సంవత్సరాల కాలంలో. మీరు చేయనట్టు పనులు మేము చేస్తూ ఉన్నాం. మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేయనట్టు పనులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే చూసి ఓరలేక హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప వారి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు వాళ్ళు. ఎందుకంటే 3 రూపాయలకు వచ్చినటువంటి కరెంటును 5 రూపాయలు 70 అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ప్రధానంగా డిస్కౌంట్లో ప్రతి సంవత్సరం నష్టం జరిగింది. అదే కాకుండా 6,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి కమిషన్ తెలుస్తూ ఉంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ బురదల ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇదే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరగకుండా ప్రెస్ మీట్ ఎట్లా పెడతాడు? అసలు విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఒక 12 పేజీల లేఖేం రాసింది కేసీఆర్ జ్యుడిషియల్ కమిషన్. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కమిషన్ ఏమని చెప్పింది వాళ్ళే. ఎవరు ఆనాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వారే కమిషన్ వేయండి, మాకేం అభ్యంతరాలు లేవు, మేము మంచిగా చేసినామని చెప్పేసి వాళ్ళే అన్నారు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. వారు అన్ని వాస్తవ విషయాలను గ్రహిస్తూ ఉన్నారు, ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో భాగంగా కేసీఆర్ గారిని కూడా నోటీస్ ఇచ్చేసి వారు సమాధానం చెప్పకుండా అసలు ఈ కమిషనే తీసేయాలా అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ తెలంగాణ కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రధానంగా అవినీతి జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు భయపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కమిషన్ మీద నిందలేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ దేశంలో అత్యధికమైనటువంటి అధునాతనమైన టెక్నాలజీ వాడకుండా క్రిటికల్ టెక్నాలజీని వాడుతూ బిహెచ్ఎల్ను దానిలో లాగే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే కోలు ఉన్న ప్రాంతంలో మాత్రం విద్యుత్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కడతారు అక్కడ. కానీ విద్యుత్ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టు పెట్టిన ప్రాంతం కావచ్చు, కోలుకు ఏరియాకు దాదాపు 150 కిలోమీటర్ దూరం ఉన్నది. 150 నుంచి 200 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు ప్రధానంగా కాస్ట్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి దాంట్లో ప్రధాన కమిషన్ కోసమే యాదాద్రి ఘటనే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు అన్నిటిని తప్పించుకునే దానిలో భాగంగా హరీష్ రావు గారిని రంగప్రవేశం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూని డైవర్ట్ చేయడానికి మరొకసారి నిధులు రెచ్చగొడే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తారు. రాజకీయంగా కక్షిదారింపు చర్యలు ఏమైనా కనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏదని కూడా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా మీడియా కావచ్చు, పత్రిక కావచ్చు, యథేచ్ఛ వార్తలు రాసుకునే అవకాశం ఇచ్చినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం. ఎందుకు మీరు చూసిగా నిన్న టీచర్లకు సంబంధించిన ఇష్యూ కోసం తెలంగాణ రాష్ట్రంలో సీఎంకు నివాసాన్ని అతి సమీపంలో కూడా ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇచ్చినంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజల చేసు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు ఇరికిస్తున్నారు? లోపలేసే ప్రయత్నం జరుగుతుందా? లోపలేసే ప్రయత్నం ఎందుకు? దానిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. డిస్కౌంట్లు ప్రధానంగా 80,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయి. యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు,
అదేవిధంగా దానిలో అత్యధికంగా ప్రజాధనంతో వృధా చేసి కమిషన్ కకృతి పడ్డాడు కాబట్టి దాంట్లో వాస్తవ విషయాలను బయటకు వస్తూ ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కనుమరుగే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము బురదలాలు ఎట్టన చేసిన ఒక దురుద్దేశంతో మాత్రమే హరీష్ రావు గారు రంగప్రవేశం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాకముందు తెలంగాణలో ఇన్వర్టర్లు, జనరేటర్లు ఇవన్నీ చూసినాం మనం. మేము వచ్చిన తర్వాతనే ప్రజలందరూ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంట్ పోతుంది అంటున్నారు. అంటే మీరు చూసిరు ఆనాడు ఏం జరిగింది, సూర్యాపేటలో మా ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా ఉండి సబ్స్టేషన్ విజిట్ చేస్తే ఆనాడు లాగ్ బుక్లు ఏముందో అందరూ చూసారు. 9 నుంచి 10 గంటల మించి కరెంట్ ఇస్తలేరు అని ఎప్పుడైతే తెలిసిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాగ్ బుక్లన్నీ కూడా స్టేట్ ఆఫీస్ తీసుకొచ్చి ఏసీల దగ్గర భద్రపరిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు కదా. అంటే ఆనాడు 9 గంటల నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి కట్టి పెద్ద ఎత్తున డిస్కౌంట్ 80,000 కోట్ల రూపాయలు నష్టాన్ని పోయినాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణలో ఎలాంటి ప్రాయిలు కట్టొద్దండి, మీకు ఎంత కరెంట్ కావాలో చెప్పండి, మేము అతి తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశవ్యాప్తంగా ఎక్సెస్ విద్యుత్ ఉన్నది, మీకు ఎంత కావాలని చెప్తే వారి మాట పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం గురించి యాదాద్రి భద్రాద్రి కట్టి 45,000 కోట్ల రూపాయలు యాదాద్రి భద్రాద్రి మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వారే కారకులు. విద్యుత్ ఈరోజు అప్పులలో ఉండడానికి కారణం కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సో అసెంబ్లీ ఎన్నికల టైంలో మీ మేనిఫెస్టోలో పెన్షన్ కూడా చాలా కీలకంగా ఉంది. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు 2,500 నుంచి. ఇప్పుడు ఆ 4,000 పెన్షన్ 2 నెలల నుంచి పెన్షన్ పెండింగ్లోనే ఉంది, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తాం, ఉద్యోగులకు గతంలో 25వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు కావచ్చు, జీతాలు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు జీతాలు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క సమస్య నుంచి పరిష్కరించే దానిలో భాగంగా మా మంత్రులు, మా అధికారులు అంతా కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దానిలో భాగంగా ఖర్చులు తక్కువ చేసిన కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర రుణమాఫీ చేయాలా, రైతు బంధు సాయం పెంచాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజారంజక పాలన అందిస్తూ అతి త్వరలోనే రుణమాఫీ చేయబోతుంది. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. గతంలో మేము చేయలేకపోయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బురదాలనే ఒక దురుద్దేశం తప్ప వారి చిత్తశుద్ధి లేని చాలా స్పష్టంగా కనపడుతుంది. రుణమాఫీలో ఇందులో ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వీళ్ళని ఎందుకు మినహాయించినట్టు రాజకీయ ఆరోపణలు వస్తాయి కదా ప్రతిపక్షాల నుంచి. అంటే రైతు అనేవాడు రైతు, అది ఎవరైనా రైతే కదా. గతంలో కేసీఆర్ గారు 1,00,000 రుణమాఫీ చేసినప్పుడు అదే చేసిండు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. కాబట్టి రైతు అనేది రైతే కాబట్టి వాళ్ళు రైతులు రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. కాదు ఈసారికి మాత్రం ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేయబోతా ఉన్నాం. రైతు బంధు సాయం విషయంలో నెక్స్ట్ పెంపొంది దానిలో ప్రతిపక్షాల సలహాలు కావచ్చు, అసెంబ్లీలో చర్చ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా తర్వాత ఆలోచిస్తుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేయబోతా ఉన్నాం. 2,00,000 రూపాయలు రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు కూడా 15 ఆగస్టు కల్లా అయిపోతాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఒక్కోటి గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడండి, ఒక్కసారి ఆ మేనిఫెస్టో ఓపెన్ చేసి చూస్తే 161 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంటర్నేషనల్ స్కూల్కి ఆల్రెడీ బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. ఇందిరా మిల్లకు సంబంధించి కూడా ఆల్రెడీ నిధులు కేటాయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజలు ఏదని కూడా చేయడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మా మంత్రులు అందరూ కూడా యథేచ్ఛ కలుస్తూ ఉన్నారు. సెక్రటరీ ప్రజలంతా వస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ గారు రావాలని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ఇప్పుడు కూడా రేపు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయితే మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారా లేదా అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు విద్యుత్ మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మీద కావచ్చు, ఆనాడు 13 పేపర్ల లీక్ మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వారు చేసిన అప్పుల మీద అన్నింటిపై చర్చ జరిగితే వాళ్ళు కిందికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్చ జరగవద్దు, మేము అసెంబ్లీ రావద్దంటే కాంగ్రెస్ పార్టీ మీద బురదలనే ఒకే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చివరిగా చెప్పండి, ఎవరి నుంచి ఇరికించే ప్రయత్నం జరుగుతుంది? ఎవరిని ఇరికియాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేదు. పారదర్శకమైన విచారణ జరగాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి కమిషన్లు ఏర్పాటు చేసినాం. దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో కమిషన్లు ఏర్పాటు చేసి అది పారదర్శక విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళందరి నుంచి ఫిర్యాదులు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఎవరిని ఇరికిచ్చే ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజాస్వామ్యం ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలని చెప్పి ప్రజలు కోరుకున్న విధంగా అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యం అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే తెలంగాణ రాష్ట్రంలో విచారణ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. ఇది చరణ్ కౌశిక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.